నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుంచి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా చేపట్టిన భారీ ర్యాలీ విశేష స్పందన లభించింది. పెందుర్తి కూడల నుంచి వేపకుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారుడు తీరారు. ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. వేపగుంట కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాతానగర్, చిన్న ముషిడివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు. వైసీపీ పాలనపై తనదైన శైలిలో సటైలు వేశాడు. పంచకర్ల రమేష్ గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా, 2014లో టీడీపీ తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా. పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవడ సీట్ అయినా పంచబడాల్సిందే, అవునా కాదా? మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని ఇక్కడ పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదా? మరి వాళ్ళ ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు, అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 160లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం, ఓకేనా? ఇంకోటి ఏమంటారు, సింహం సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు, అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది ప్రభుత్వం వస్తే సరైన పథకాలు సూపర్ 6 అని పెట్టారు, వాటిని నమ్మండి. నెలకి పెన్షన్ 4000 ఇస్తున్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే ఒక అమ్మకి ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ పిల్లలందరికీ సంవత్సరానికి 15,000 చొప్పున. అలాగే ప్రతి మహిళకి వారికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ నెలకు 15,000 ఇస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి కూటమి నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి. అందులో ముఖ్యంగా పంచకర్ల రమేష్ గారు పంచకర్ల రమేష్ బాబు కూడా జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతానికి వైసీపీ నేతలు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు తథ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, 3 పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పుడే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఈ నామినేషన్ ప్రక్రియకి నన్ను దీవించడానికి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా, అలుపెరగకుండా 2 గంటల ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నీరాజనాలు పలికిన ప్రజలకు కానీ, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జనంలో తీర్చుకోలేంది. ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీరు రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ, మరి చాలా పవిత్రమైన మంచి రోజు, అంతా ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసా. ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశయాలను ఎక్కడా వమ్ము చేయకుండా, మా పార్టీ పెద్దలు ఏదైతే దశ నిర్దేశించారో దాన్ని డీవియేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ, మరి ఎంతో ఊర్లో తిరుగుతున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో కానీ, వాళ్ళ భూములు కొట్టేయటం కానీ, ల్యాండ్ పూలింగ్లో
విపరీతంగా అవకతవకలు కానీ, పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవకతవకలు కానీ, జేఎన్ఎన్ఆర్ఎం అవ్వచ్చు, టిడ్కో అవ్వచ్చు, ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ, ప్రతి వాడికి అడుగడుగున కష్టాల కడలి చేశారు 5 సంవత్సరాల నుంచి. ల్యాండ్, శాండ్, వైను, మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరులు మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 20 రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. పెందుర్తిలో అయితే మేము ఇప్పటికి 20% ప్లస్లో ఉన్నాం సర్వేల్లో. అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా. నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అనండి అని. ఆ విధంగా ప్రజల్లో ఇసుకి వేశారున్నారు. వాలంటీర్స్ని ఎంత ఘోరంగా వాడుకుని ఇప్పుడు ఆమె ఉద్యోగాలకు రాజీనామా చేయమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 10,000 చేస్తాం జీతం, క్వాలిఫైడ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో తీసుకుంటామని చెప్పినా కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ కార్యకర్తలుగా పనిచేయించుకోవడం కోసం రాజీనామా చేయమంటాం. కొంతమంది అది నమ్మి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తే పథకాలు రద్దు చేస్తాయని వాళ్ళతో చెప్పించడం అనేది అమానుషం. పథకాలు రద్దు చేయడం కాదు, ఇంకా మెరుగ్గా ఇచ్చే బృహత్తరమైన కార్యక్రమంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్ 4,000 ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తాం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 పెన్షన్ లాగా, 50 సంవత్సరాలకే 65 సంవత్సరాలు పెన్షన్ వచ్చిన 50 సంవత్సరాలకే కుదించటం, రైతుకి సంవత్సరానికి 20,000 ఇవ్వటం. అలాగే ఒక బిడ్డను చదివిస్తున్న జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15,000 ఇస్తుంటే మేము ఎంతమంది బిడ్డలు చదువుకున్నా ఇంట్లో అన్ని 15,000 ఇవ్వటం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ నిధుల దగ్గర నుంచి అన్నిటినీ కూడా మళ్ళీ మేము తెరుస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు రద్దు చేసిందో, ఇంట్లో ఉద్యోగం ఉందో, పిల్లడికి ఉద్యోగం ఉందనో, సబ్సిడీలు ఉందనో, కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారనో ఆయన చాలా కార్డులు ఏరేశారు. వాళ్ళందరినీ పునరుద్ధరించే కార్యక్రమం కూడా చేస్తామని మాటిస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీలో ఇచ్చిన వాగ్దానం, బహిరంగ సభలో మాట్లాడింది, ఇక్కడున్న పంచగ్రామాల సమస్య కానీ, ఉడా భూముల సమస్య కానీ, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇప్పించడం, మౌలిక వసతులు కల్పించడం కానీ, ఇతర ఏదైతే టిడ్కో ఇల్లు ఆపేశారో అవన్నీ కూడా పాత లిస్టు ప్రకారం పునరుద్ధరణ చేయటం కానీ, సంవత్సరం లోపే గతంలో ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు పంచగ్రామాల సమస్య పూర్తి చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి ఓటు అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నేను వచ్చిన 5 సంవత్సరాల్లో పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగటానికి రావడం కాదు, ఓటు అడగటానికి వస్తే చెప్పుతో కొట్టమని చెప్పి నేను అడుగుతాను. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు నిజాయితీ ఉంది, చేయగల సత్తా ఉంది. మాటలు చెప్పి దారుణం చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలను మోసం చేశారు. మేము 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రజలకి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.